డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి వారు ఏ గవర్నర్ జనరల్ని నియమిస్తే వాళ్ళు ఎవరితో యుద్ధాలు చేశారు, అదేవిధంగా వాళ్ళు చేసుకున్నటువంటి సంధులతో పాటు వారు చేసినటువంటి ప్రజా ఉపయోగపరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనేటువంటి దాని గురించి మనం అధ్యయనం చేద్దాం. నేను ప్రతి పార్ట్లో కూడా చెప్తున్నాను, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పోటీ పరీక్షలతో పాటు సివిల్ సర్వీసులో హిస్టరీ విభాగంలో అత్యంత కీలకమైనటువంటిది ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పాను. అందుకని ఖచ్చితంగా ఈ ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఎక్కువగా అవగాహన ఉండాలి. ఇంకోటి విషయం ఏంటంటే దీంతో పాటు మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా ఏపీ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్లు కూడా త్వరలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మా, పాలిత ప్రజాక్షేమమే భారతదేశానికి ఆంగ్లేయుల ప్రధాన ఆశయమని, ఓకేనా, ప్రధాన ఆశయమని విధి అని, ఓకేనా, విధి అని గుర్తించినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. అర్థమైందా? పాలిత ప్రజాక్షేమమే అంటే భారతదేశంలో ప్రజల క్షేమమే భారతదేశానికి ఆంగ్లేయుల ప్రధాన ఆశయమని వాళ్ళ విధి అని గుర్తించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. అంటే హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి తెలుసు విలియం బెంటింక్ అని. ఎందుకంటే భారతదేశానికి ఆ బెంగాల్కి మొట్టమొదటి గవర్నర్గా ఉన్న డ్రెక్ దగ్గర నుంచి మొదలు పెడితే డ్రెక్ బెంగాల్కి మొదటి గవర్నర్, ఆ తర్వాత వారెన్ హేస్టింగ్స్ మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు. అక్కడి నుంచి మొదలు పెడితే విలియం బెంటింక్ వచ్చేంత వరకు భారతదేశంలో పనిచేసిన ప్రతి గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ ప్రాంతానికి చెందినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా కూడా మన భారతదేశ ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలని ఆయా సందర్భాల్లో అవమానించుకుంటూ వచ్చారు. కానీ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్లలో బెంటింక్ అనేటటువంటి వ్యక్తి మానవతావాది. ఎందుకంటే అతడు చిన్నప్పుడు చదివినటువంటి మానవతావాద పుస్తకాలు, అదేవిధంగా ఆనాడు యూరప్ ఖండంలో బాగా పాపులర్ అయినటువంటి జాన్ బెంతామ్, ఓకేనా, జాన్ బెంతామ్ అని మీకు పొలిటికల్ సైన్స్లో వస్తుంది. జాన్ బెంతామ్ అనేటటువంటి వ్యక్తి మానవతావాదాల గురించి చాలా పుస్తకాలు రాశాడు. పాలిటీలో కూడా ఈయన పేరు వస్తుంటుంది. అయితే జాన్ బెంతామ్ రాసినటువంటి ఆ మానవతావాద పుస్తకాలు చదవబట్టి ఈయన గొప్ప మానవతావాదిగా తయారయ్యాడు. ఈయన 1828వ సంవత్సరం నుంచి 1833వ సంవత్సరం వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అదేవిధంగా 1833వ సంవత్సరం చార్టర్ చట్టం ప్రకారం, ఓకేనమ్మా, చార్టర్ చట్టం ప్రకారం ఈయన ఏమైందయ్యా అంటే భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశ గవర్నర్ జనరల్, ఓకేనా, అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే వ్యక్తి భారతదేశ గవర్నర్ జనరల్ చార్టర్ చట్టం 1833 ప్రకారం అయ్యాడు. దీనివల్ల ఈయన 1833వ సంవత్సరం నుంచి 1835వ సంవత్సరం వరకు ఈ పోస్ట్లో ఉన్నాడు. అంటే భారతదేశంలో చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ గాను మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఇతడు ఎన్నో సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో మీకు బాగా తెలిసినది ఏంటంటే సతీ సహగమన నిషేధ చట్టం అనేది చేశాడు. అదేవిధంగా భారతదేశంలో దగ్గులు అనే దారిదోపిడి దొంగలు ఉంటే వాళ్ళని అణిచివేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంగ్లీషు విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి భారతదేశ ప్రజలు రేపటి రోజున జాతీయ స్థాయిలో ఉద్యమాలు తీసుకురావటానికి ఈయనే ప్రధానమైనటువంటి కారకుడని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని, ఇప్పుడే చెప్పాను, ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటే విలియం బెంటింక్ కాలంలో 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఏ భాషలో అంటే మాతృభాషలో విద్యను బోధించాలా, ఇంగ్లీష్ భాషలో విద్యను బోధించాలనే విషయం మీద గొడవైనప్పుడు ఈయన ఏం చేశాడంటే మెకాలే అనేటటువంటి ఒక వ్యక్తితో కమిటీ చేశాడు. ఈ మెకాలే సూచించిన విధానం ప్రకారంగానే 1835 నుంచి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కిందంటే విలియం బెంటింక్కి దక్కింది. ఓకేనా. నెక్స్ట్, విలియం బెంటింక్ ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలో ఎప్పటికీ గుర్తుండిపోయేది అని అన్నాడు.
భారతదేశంలో విలియం పెంటింగ్ చాలా సంస్కరణలు ప్రవేశపెట్టింది అన్నాం. వాటిలో బాగా గుర్తుండిపోయేది ఏంటి? సతీ సహగమన నిషేధ చట్టమా, దగ్గులను అణచివేయటమా, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడమా, 1833 చార్టర్ చట్టం తీసుకురావటం. అంటే దగ్గులను అణచివేయటం అనేది అతని యొక్క డ్యూటీ, అతడు అధికారిగా ఉన్నాడు కాబట్టి చేయాలి. ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది బ్రిటన్ పార్లమెంట్ ప్రవేశపెట్టి చెప్పింది కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని ఈయన ఫాలో కావాలి కాబట్టి ఈయనకి అది బాధ్యత కాబట్టి చేశాడు. 1833 చార్టర్ చట్టం తీసుకొచ్చాడంటే 1853 చార్టర్ చట్టం ఈయన తీసుకురాలే, బ్రిటన్ పార్లమెంట్ తీసుకొస్తే ఈయన గవర్నర్గా ఉండి అమలు చేశాడు. మరి ఈయన భారతదేశ ప్రజల కోసం తీసుకొచ్చింది ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటంటే సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఇది భారతదేశంలో ఈయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి చట్టము. నెక్స్ట్, ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశంలో మొట్టమొదటి రైలు బొంబాయి నుంచి టానీకి వరకు 34 కిలోమీటర్లు ప్రయాణించింది అన్నాడు. అంటే 1853వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖు నాడు, ఓకేనా, ఎవరి కాలంలో అంటే లార్డ్ డల్హౌసీ కాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయి నుంచి టానీ వరకు 34 కిలోమీటర్లు తొలి రైలు ప్రయాణించటం జరిగింది. ఈ రైలు ప్రయాణంతో పాటు భారతదేశంలో తర్వాత కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో 1862వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రేణిగుంట నుంచి పుత్తూరు వరకు ఆంధ్రాలో రైలు మార్గం నిర్మించటం జరిగింది. అదే మన తెలంగాణ ప్రాంతంలో అయితే 1872వ సంవత్సరం నాటికి వాడి టు సికింద్రాబాద్, వాడి నుంచి సికింద్రాబాద్కు తొలి రైల్వే మార్గాన్ని వేయటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇండియాలో రైలు మార్గం అంటేనో డల్హౌసీ ప్రవేశపెట్టాడు, 1853లో ప్రవేశపెట్టాడు, బొంబాయి నుంచి టానీ వరకు అని గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్ర ప్రాంతంలో అయితేనో 1862వ సంవత్సరంలో బొంబాయి నుంచి టానీ వరకు, ఎక్కడ రేణిగుంట నుంచి పుత్తూరు వరకు రైలు మార్గం వేయటం జరిగిందని గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణ ప్రాంతంలో అయితేనేమో వాడి నుంచి సికింద్రాబాద్ వరకు ఈ రైలు మార్గాన్ని 1వ సాలార్జంగ్ అనేటటువంటి కృషి ఫలితంగా వేయటం జరిగిందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇంతమందిలో డల్హౌసీ రైలు మార్గం వేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది ఇండియాలో అంటే, డల్హౌసీ మన భారతదేశానికి భారత గవర్నర్ జనరల్ గా రావటానికంటే ముందు ఆయన ఇంగ్లాండ్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇంగ్లాండ్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకొని మన భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చేత ఒత్తిడి చేయించి భారతదేశంలో ఈ రైల్వే సౌకర్యాన్ని తీసుకొచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో సంబంధించినటువంటి ముడి పదార్థాలని అతి త్వరగా వాళ్ళ దేశాలకు తరలించాలంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో లభించే ముడి పదార్థాలన్నిటినీ కూడా మన ఓడరేవులు అంటే బొంబాయి కానీ కలకత్తా కానీ బాంబే కానీ ఈ అంటే మద్రాసు కానీ బాంబే కానీ కలకత్తా కానీ మద్రాసు కానీ ఓడరేవుల వద్దకు అతి తొందరగా ముడి పదార్థాలను చేర్చాలంటే రైల్వే మార్గమే చాలా అవసరం అని చెప్పి డల్హౌసీ ఆ బ్రిటిష్ పార్లమెంట్లో ఒప్పించాడు. కానీ అదే మన భారతదేశానికి గొప్ప వరమైంది. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు రైళ్లు ప్రయాణించడం వల్ల ప్రజల్లో సంఘీభావం ఏర్పడింది. మనమంతా భారతీయులందరూ తెలుసుకుంటే బ్రిటిష్ వాళ్ళని వెంటనే ఇంటికి పంపించవచ్చు అనేటటువంటి జాతీయోద్యమం రావటానికి తర్వాత రైల్వే వ్యవస్థ కూడా కొంతవరకు మనకి సహాయపడిందని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, సత్పరిపాలన లేదని నెపంతో అయోధ్యని ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు అంటే విలియం పెంటింగ్, లార్డ్ కర్జన్, వెల్లస్లీ, డల్హౌసీ 1850, ఓకేనా, 1856వ సంవత్సరంలో సత్పరిపాలన లేదనే ఉద్దేశంతో డల్హౌసీ అయోధ్య అనేటటువంటి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే డల్హౌసీ భారతదేశంలో 1848వ సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్ గా వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విధానం ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది తీసుకొచ్చాడు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏం చేశాడంటే భారతదేశంలో రాజ్యాలు 3 రకాలు. ఒకటేమో ఆదాయం ఎక్కువ, జనాభా ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాజ్యాలు. ఈ రాజ్యాలని ఒకటి. రెండోది వీటికంటే చిన్నగా ఉన్నది రెండో రాజ్యం, దీనికంటే చిన్నగా ఉన్నది మూడో రాజ్యం. ఈ 3 రాజ్యాలని నేను కొన్ని రాజ్యాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ రాజ్యానికి రాజుకి వారసుడు లేడనుకోండి, ఈ జాబితాలో ఉన్న రాజ్యాలకి వారసుడు లేకపోతే
ఆయన తన ఇష్టం వచ్చిన వ్యక్తిని దత్తత తీసుకోవచ్చు, ఎందుకంటే నెంబర్ 1 జాబితాలో ఉండు కాబట్టి. నెంబర్ 2 జాబితా రాజులకు కూడా పిల్లలు లేరనుకోండి, తన తర్వాత ఎవరు పరిపాలన చేయాలనే బాధ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? ఈ జాబితాలో ఉన్న వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని దత్తత తీసుకోవాలి. మూడో రాజ్యాల్లో ఏంటంటే అసలు ఎలాంటి పర్మిషన్ తీసుకోవటానికి వీల్లేదు. విషయం ఏంటంటే ఆ రాజు పరిపాలన చేసినంత కాలం ఆ రాజు పరిపాలన చేయాలి, తర్వాత అది ఆటోమేటిక్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది అన్నాడు. ఇలా రాజ్యాలను 3 జాబితాలుగా చేశాడు. దీని అన్నిటికీ కారణం ఏంది? వారసుడు లేకపోతే రాజ్యాలను ఆక్రమించుకుంటాం అని చెప్పిండు మూడో జాబితా వాళ్ళని. విషయం ఏంటంటే అయోధ్య చక్రవర్తికి 14 మంది పిల్లవాళ్ళు, 14 మంది పిల్లల్ని కన్నాడు అయోధ్య చక్రవర్తి. అయినా కూడా ఆయన రాజ్యాన్ని కూడా డల్హౌసీ ఆక్రమించాడు. డల్హౌసీని ఆ రాజు అడిగాడు, నువ్వు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే పిల్లలు లేకపోతే వారసుడు లేకపోతే ఆక్రమిస్తానంటారు కదా, మరి నాకు 14 మంది పిల్లగాళ్ళు ఉన్నారు నాయన, నా రాజ్యాన్ని ఎందుకు ఆక్రమిస్తున్నావు అంటే అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే సత్పరిపాలన, మంచి పరిపాలన లేదనే ఉద్దేశంతో నీ రాజ్యాన్ని ఆక్రమిస్తున్నా అని చెప్పి దుర్మార్గం చేశాడు డల్హౌసీ. అందువలన చూడండి అతి త్వరలో 1856లో ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు వచ్చిందంటే అయోధ్య రాజ్యాన్ని దుర్మార్గంగా డల్హౌసీ ఆక్రమించబట్టే జనాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయోధ్య రాజ్య చక్రవర్తిని కిరీటం తీసేసి బయటికి పంపించేసరికల్లా ఆయన దగ్గర పనిచేసిన 50,000 మంది ఉద్యోగస్తుల్లో 40,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు, రోడ్డున పడ్డారు. ఆ రోడ్డున పడ్డ వాళ్ళంతా తమ అయోధ్య చక్రవర్తి జరిగిన అన్యాయాన్ని కథలుగా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయటంతో అది 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణమైందని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ 1850 తిరుగుబాటు ప్రధాన కారణం భారతదేశంలో ఏ గవర్నర్ అనుసరించిన విధానం అంటే నేను ఇంత చెప్పి నాకు ఇంకెందుకు చెప్పరు మీరు, డల్హౌసీ అనుసరించిన విధానం. ఓకేనా. డల్హౌసీ 1848 నుంచి 1856 ఈ మధ్య కాలంలో చేసిన దుర్మార్గాలే భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం కానీ రాజులకి బిరుదులు కానీ పదవులు కానీ రాజ్యాలను ఇలా చేయటం బట్టే భారతదేశంలో తర్వాత కాలంలో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఒక విషయం ఏంటంటే సిపాయిల తిరుగుబాటు రావటానికి కారకుడు డల్హౌసీ, కానీ సిపాయిల తిరుగుబాటు వచ్చేటప్పుడు మాత్రం లార్డ్ కానింగ్ భారతదేశంలో భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఓకేనా. చూడండి సిపాయిల తిరుగుబాటు రావటానికి కారకుడైనా వచ్చినప్పుడు మాత్రం ఏమన్నాడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రిటిష్ వారి చేతిలో మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ పతనానికి కారణం ఏంటన్నాడు. ఓకేనా. ఇలాంటి ప్రశ్నల మీద మనం కొద్ది దృష్టి పెట్టాలి. బ్రిటిష్ వారి చేతిలో మైసూరు పరిపాలకుడైన టిప్పు సుల్తాన్ పతనానికి కారణం ఏంటంటే టిప్పుకి స్వదేశీ రాజులు సహకరించకపోవటం వలన, అంటే స్వదేశీ రాజులు ఈయనకు కొంతవరకు సహకారం చేశారు, నిజాం నవాబు చేశాడు, మహారాష్ట్ర పీష్వాలు సహాయం చేశారు, ఇది కారణం కాదు. టిప్పుకు హిందువులు సహకరించకపోవటం అంటే హిందువులను కూడా ఈయన సరిగా చూసుకున్నాడు, ఈయన కొంత మత పిచ్చి ఉన్నట్టుగా అక్కడక్కడ మనకి తెలుస్తుంది, కానీ హిందువులు ఏదన్నా సహాయం అడిగితే తప్పకుండా చేశారంటారు. ఉదాహరణకి ఆది శంకరాచార్యుడు నిర్మించినటువంటి శృంగేరి పీఠం అభివృద్ధికి ఈయన సహకారం చేశాడంటారు. ఇది కారణం కాకపోవచ్చు. నెక్స్ట్ ఆంగ్లేయులకున్న సాయుధ సంపత్తి ఆర్థిక వనరులు టిప్పుకు లేకపోవటమా. నెక్స్ట్ నెపోలియన్ టిప్పుకు సహకరించకపోవటం అంటే ఫ్రెంచి దేశానికి చెందిన నెపోలియను ఇంగ్లీష్ వాళ్ళకి అసలుపడదు, అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఈయనకి సహకారం చేశారు. అందుకని చూడు ఫ్రెంచి దేశానికి చెందిన జాకోబిన్ అనే క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకున్న భారతదేశ చక్రవర్తి ఎవరంటే టిప్పు సుల్తాన్ అంటారు. అంటే ఇది కూడా కారణం కాదు. మరి ఏది చూడండి, బ్రిటిష్ వారి చేతిలో మైసూరు పరిపాలకుడు టిప్పు సుల్తాన్ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంగ్లేయులకున్న సాయుధ సంపత్తి ఆర్థిక వనరులే టిప్పు సుల్తాన్ ఓటమికి కారణము. ఎందుకంటే టిప్పు సుల్తాను రాజ్యాన్ని పకడ్బందీగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ యుద్ధంలో 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం నాటికి నిజాం నవాబుని బ్రిటిష్ వాళ్ళు మూసిపడేశారు. మహారాష్ట్ర పీస్ వాళ్ళు వాళ్ళ సమస్యల్లో వాళ్ళు సతమతం అవుతున్నారు. అప్పటికే ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక బ్రిటిష్ వాళ్ళకున్న ఇంకో బలం ఏంటంటే
ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ఏరియాలో తిరుగులేనటువంటి సామ్రాజ్య స్థాయికి చేరుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. అందువల్ల బెంగాల్ ప్రాంతంలో వచ్చే అద్భుతమైనటువంటి ఆదాయంతో శత్రువులందరినీ ఓడించటానికి బ్రిటిష్ వాళ్ళకు మంచి అవకాశం వచ్చింది. అలాంటి వారిలో ఈ టిప్పు సుల్తాన్ కూడా ఒక కారణం. ఈ విధంగా టిప్పుకి ఆర్థిక వనరులు లేకపోవటం, అదేవిధంగా పురాతన ఆయుధాలు ఉండటం, ఇవి కూడా టిప్పు సుల్తాన్ మరణానికి ప్రధాన కారణం అంటారు, లేదా ఓడిపోవటానికి కారణం అంటారు. నెక్స్ట్, పశ్చిమ ఇండియాలో ఆంగ్ల ప్రాబల్యాన్ని పదిలం చేయటమే కాక ఇండియాలో సామ్రాజ్య స్థాయికి ఆంగ్లేయులను తీర్చిదిద్దిన సంధి ఏది అన్నాడు. పశ్చిమ భారతదేశంలో, పశ్చిమ భారతదేశం అంటే ఇటే కదా, ఓకే, పశ్చిమ భారతదేశంలో ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని పదిలం చేయటమే కాక ఇండియాలో వాళ్ళ సామ్రాజ్య స్థాయికి ఆంగ్లేయులను తీర్చిదిద్దిన సంధి ఏది అన్నాడు. అంటే బైసిన్ సంధి, రాజ్ఘాట్ సంధి, మాండసూరు సంధి, సూరత్ సంధి అన్నాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంధులన్నీ ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించినవి, ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించినవి. అయితే ఇందులో ఫస్ట్ చేసుకున్న సంధి ఏదయ్యా అంటే బేసిన్ సంధి అంటారు. ఓకేనా. ఈ సంధిని 1802 సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ, ఓకే, లార్డ్ వెల్లెస్లీ అనేటటువంటి వ్యక్తి ఆనాడు మహారాష్ట్ర పీస్వాగా ఉన్న రెండవ బాజీరావుతో చేసుకున్నాడు. ఈ సంధి చేసుకోవటం వల్లనే బేసిన్ అనే ప్రాంతంతో పాటు చిన్సూరా, ఓకే, సాలిశెట్టి అనే ప్రాంతం, సాలుశెట్టి, బేసిన్ అనే ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళకి పశ్చిమ భారతదేశంలో లభించాయి. దీనితో వీళ్ళు భారతదేశంలో పశ్చిమ వైపు పాగా వేయటానికి ఉపయోగపడింది. తర్వాత కాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవటానికి బేసిన్ సంధి ప్రధాన కారణం అని చెప్తారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంధి ఏ యుద్ధానికి దారితీసిందంటే రెండో ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. రెండో బాజీరావు తన మరాఠాలో ఉన్న నాయకులతో ఉన్న గొడవల వల్ల, వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం వలన బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి లార్డ్ వెల్లెస్లీకి సపోర్ట్ ఇచ్చాడు. లార్డ్ వెల్లెస్లీ స్వార్థం ఏంటంటే రెండో బాజీరావుని మన వైపు తిప్పుకుంటే ఈ బైసిన్ ప్రాంతం కానీ ఈ సాల్శెట్టి ప్రాంతాన్ని కానీ మనం పశ్చిమ భారతదేశంలో సంపాదించుకోవచ్చు. బొంబాయి చుట్టుపక్కల ఉన్నవి, ఆ బొంబాయి చుట్టుపక్కల ఉన్న ఆ రెండు ప్రాంతాలు కనుక మనకి దక్కితే వెస్ట్ ఇండియాలో మనం తిరుగులేని సామ్రాజ్య స్థాయికి చేరుకోవచ్చు అనే స్వార్థం వల్లనే లార్డ్ వెల్లెస్లీ తన స్వార్థం చూసుకున్నాడు. రెండో బాజీరావు తన మహారాష్ట్ర నాయకులను ఓడించాలన్న స్వార్థంతో చేసినటువంటి పని ఈ బేసిన్ సంధి అని చెప్తారు. ఓకేనా. ఒక ముఖ్యమైన విషయం, ఈ బేసిన్ సంధిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, సైన్య సహకార ఒప్పందం. ఓకే, అది బేసిన్ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి దాన్ని బాసిన్ సంధి లేదా బేసిన్ సంధి అంటారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 1802లో జరిగిన ఈ సంధిని సైన్య సహకార ఒప్పందం సంధి అంటారు. రెండో బాజీరావు బ్రిటిష్ వాళ్ళతో సైన్య సహకార ఒప్పందం చేసుకుంది ఈ సంధి ఫలితంగానే. నెక్స్ట్, పీస్వా పదవిని రద్దు చేసి మహారాష్ట్రలో ప్రాబల్యాన్ని నిర్మూలించిన సంవత్సరం ఏది? అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. ఓకేనా. పీస్వాల పద్ధతి 1713 సంవత్సరంలో సాహు అనేటటువంటి వ్యక్తి పెడితే అది తిరుగులేని విధంగా వస్తూ 1818 సంవత్సరంలో చూడండి, 1818 సంవత్సరంలో లార్డ్ హేస్టింగ్స్ అనేటటువంటి వ్యక్తి పీస్వా పదవిని రద్దు చేశాడు. ఈ పీస్వాగా లాస్ట్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే రెండో బాజీరావు. రెండో బాజీరావు అనేటటువంటి వ్యక్తిని ఇంకా నువ్వే చిట్ట చివరి పీస్వా అని చెప్పి అతని పీస్వా పదవిని రద్దు చేసి అతనికి రాజవర్ణం వేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అందుకని పీస్వా పదవి ప్రవేశపెట్టింది 1713లో సాహు. పీస్వా పదవిని రద్దు చేసింది 1818లో లార్డ్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరి పీస్వా ఎవరంటే రెండో బాజీరావు అని గుర్తుపెట్టుకోండి. రెండో బాజీరావు ఏ యుద్ధం తర్వాత పీస్వా పదవిని కోల్పోయాడని కనుక ఒకవేళ అడిగితే మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 సంవత్సరం నుంచి 1818 సంవత్సరం వరకు జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో ఈయన ఉన్నాడు కాబట్టి అది జరిగింది. నెక్స్ట్, ఆంగ్లేయుల చేతిలో మహారాష్ట్రల పతనానికి ప్రధాన కారణం ఇది అన్నాడు. ఆంగ్లేయుల చేతిలో మహారాష్ట్ర అంటే పీస్వాల పతనానికి ప్రధానమైన కారణం ఏంది అన్నాడు. ఇవి ఇలాంటి బిట్ల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని నేను మొత్తుకుంటున్నా. వారిలో ఐకమత్యం లేకపోవటం అనేది
అది కారణమా అంటే కారణం కావచ్చు. రెండవది ఏంటంటే యుద్ధాల్లో పురాతన విధానాలు అనుసరించడం, స్వదేశీయుల సహకారం లేకపోవటం, పీస్వాలు సమర్థులు కాకపోవటం. అంటే ఇది తప్పు. నెక్స్ట్ ఏంటంటే యుద్ధాల్లో పురాతన విధానాన్ని అనుసరించడం అనేది ప్రధాన కారణం ఇక్కడున్న వాటిలో. ఎందుకు యుద్ధాల్లో పురాతన విధానాన్ని అనుసరించడం అంటే బ్రిటిష్ వాళ్ళము అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తీసుకొని యుద్ధానికి వస్తుంటే మహారాష్ట్రలో మాత్రం ఎప్పుడు ఒకటే మూఢాచారంతో ఎప్పుడో ఛత్రపతి శివాజీ కాలంలో మహారాష్ట్రలో అమల్లోకి వచ్చిన గెరిల్లా యుద్ధ పద్ధతిని నమ్ముకుని ఉన్నారు. ఆ గెరిల్లా యుద్ధ పద్ధతే తమని కాపాడుతుందని చెప్పి చివరి వరకు నమ్మారు తప్పితే జనాల్లో ఆ సనాతన భావాలు పోయి ఇప్పుడు ఆధునిక ఆయుధాలు వచ్చాయి, ఇప్పుడు మల్ల యుద్ధాలు ఈ యుద్ధాలు పోయి పక్కగా కాల్పులు మొదలయ్యాయి, మెరుపుదాడులు మొదలయ్యాయి, అంటే మందుగులను ఉపయోగిస్తున్నారు, మనం గెరిల్లా యుద్ధాలను వాడుకుంటే అది ఉపయోగపడదనే ఆలోచన ఈ మహారాష్ట్ర పీస్వాలలో వాళ్ళ సైన్యంలో రాలేదు. బ్రిటిష్ వాళ్ళు ఏమో మిషన్ గన్స్, తర్వాత ప్రత్యేకంగా విషయం ఏంటంటే ఫిరంగి దళాన్ని, ఇలాంటి దళాన్ని తీసుకొస్తే ఈ మహారాష్ట్ర మాత్రం ఎప్పుడూ ఆ ఛత్రపతి శివాజీ కాలంలో, ఔరంగజేబు కాలంలో అమల్లో ఉన్నటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతిని అమలు చేశారు. ఆ విధానం వల్లనే వీళ్ళు పతనం కావటానికి కారణమైందని చెప్తారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో మహారాష్ట్ర యొక్క వైభవం గెరిల్లా యుద్ధంతోనే ప్రారంభమైంది. గెరిల్లా యుద్ధాన్ని ఉపయోగించుకున్నా కూడా అప్డేట్ కాకపోవటం అనేది కూడా వీళ్ళకి మైనస్ అయిందని చెప్తారు. అందుకని మహారాష్ట్రలో పీస్వాలు తమ అధికారాన్ని కోల్పోయారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అంటే ఆల్బుక్కర్కు భూఖండ విధానాన్ని అమలు చేశాడు. ఆల్బుక్కర్కు భూఖండ విధానాన్ని అమలు చేశాడు. నెక్స్ట్, ఆల్బుక్కర్క్ ఎవరు అంటే పోర్చుగల్ గవర్నర్ జనరల్. ఇతడు 1509వ సంవత్సరం నుంచి 1515వ సంవత్సరం వరకు భారతదేశంలో పోర్చుగల్ గవర్నర్ గా ఉన్నాడు. ఇతడు ఈయనకంటే ముందు పనిచేసినటువంటి ఫ్రాన్సిస్ ఆల్మిడా అనేటటువంటి వ్యక్తి అమలు చేసినటువంటి సముద్రాధిపత్యాన్ని రద్దు చేసి భూఖండ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. ఆ సముద్రాంతర విధానాన్ని నీలినీటి విధానం లేదా బ్లూ వాటర్ పాలసీ అంటారు. ఆల్మిడా అనే వ్యక్తి దాన్ని రద్దు చేస్తే ఆల్బుక్కర్క్ అనే వ్యక్తిని దాన్ని రద్దు చేసి ఏం చేశాడు, భూఖండ విధానం కాంటినెంటల్ థియరీని అమలు చేశాడు. ఈ విధానం ప్రకారం ఏంటంటే భారతదేశంలో చక్రవర్తులతో స్నేహం చేసి వాళ్ళ రాజ్యాలను ఆక్రమించి వాళ్ళ రాజ్యాల్లో కంపెనీలు ప్రారంభించి అక్కడ వ్యాపారం చేసుకోవాలనేది ఈయన కాన్సెప్ట్. నెక్స్ట్, వాస్కో డి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. కరెక్టే. వాస్కో డి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర నుంచి, ఇంతకుముందు ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి 1487వ సంవత్సరంలో బార్తలోమ్యూ డయాజ్ అనే ఒక వ్యక్తి వచ్చి భయం అయ్యి వెళ్ళి తిరిగి ఎనికిపోయాడు. అయితే వాస్కో డి గామా ఏం చేసిండు, 1497వ సంవత్సరంలో మళ్ళీ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర నుంచే ఐరోపా నుంచి భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 1498వ సంవత్సరంలో భారతదేశంలోకి అడుగుపెట్టాడు. ఓకేనా. నెక్స్ట్, ఫ్రాన్సిస్కో ఆల్మిడా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడా అన్నాడు. ఫ్రాన్సిస్కో ఆల్మిడా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టిందని ఇందాకే చెప్పాను. ఓకేనా. ఆల్మిడా ప్రవేశపెట్టిన నీలినీటి విధానాన్ని ఆల్బుక్కర్కు రద్దు చేసి భూఖండ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పినాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఏది కరెక్ట్ అంటే ఏబిసి అన్నీ కరెక్టే. ఆల్బుక్కర్కు భూఖండ విధానం అమలు చేశాడు. వాస్కో డి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఇండియాకి వచ్చాడు. ఫ్రాన్సిస్కో ఆల్మిడా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి అన్నాడు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అంటే ఆలివర్ ది ఖాన్ తర్వాత బెంగాల్ నవాబుగా సిరాజ్ దౌలా పనిచేశాడు. నెక్స్ట్, సిరాజ్ దౌలా కారణంగానే కల్కత్తా చీకటి గది ఉదంతం జరిగింది. సిరాజ్ దౌలా మొదట బ్రిటిష్ వారితో ఆలీనగర్ సంధి చేసుకున్నాడు. ఓకేనా. 3 కరెక్టే. ఇది ఎక్కడ, బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన విషయం. ఆలివర్ ది ఖాన్ 1756 వరకు 1756 వరకు బెంగాల్ గవర్నర్ గా పనిచేశాడు. 1756లో బెంగాల్ గవర్నర్ గా చక్రవర్తిగా తన మనవడైనటువంటి సిరాజ్ దౌలా వచ్చాడు. సిరాజ్ దౌలా 1756లో బెంగాల్ చక్రవర్తి అయ్యే నాటికి హుగ్లీ నది ఏరియాలో, మన కలకత్తా దగ్గర ఉన్న హుగ్లీ నది ఏరియాలో ఐరోపా కంపెనీలు వాళ్ళంతా విస్తృతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. దీనితో మన స్వదేశీ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. దీనిని గమనించిన సిరాజ్ దౌలా బ్రిటిష్ వాళ్ళని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి కల్కత్తా చీకటి గది ఉదంతం అని చెప్పి 1756వ సంవత్సరం జూన్ నెల 20వ తారీఖు నాడు అందరినీ తీసిపోయి ఒక చీకటి గదిలో పడేసిండు.
అంటే ఈ సంఘటనకేనే కారణం. నెక్స్ట్ చూడండి, సిరాజ్దౌలా మొదట బ్రిటిష్ వారితో అలీనగర్ సంధి చేసుకున్నాడు. అంటే కలకత్తా చీకటి గది ఉదంతం తర్వాత బెంగాల్లో ఉన్న సిరాజ్దౌలాని అణిచివేయటం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ అని ఒక సేనా నాయకుడిని పంపించింది. అప్పటికి రాబర్ట్ క్లైవ్ కర్ణాటక యుద్ధాల్లో పార్టిసిపేషన్ చేసి ఆర్కాట్ వీరుడనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అతని శక్తి సామర్థ్యాన్ని గమనించినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజ్దౌలాను ఓడించడానికి పంపించాడు. అప్పుడు ఆలివర్దీకి అయిన సిరాజ్దౌలా యొక్క సైన్యాన్ని చూసినటువంటి రాబర్ట్ క్లైవ్ ఏం చేసిందంటే, నా దగ్గర కేవలం 3000 సైన్యం మాత్రమే ఉంది, సిరాజ్దౌలాకి కనీసం 25,000 పైన సైన్యం ఉంది. 3000 సైన్యాన్ని 25,000 మంది సైన్యాన్ని ఓడించటం అంటే అది అయ్యే పని కాదు. నా దగ్గర ఉన్న 3000 సైన్యంతో ఆ 25,000 సైన్యాన్ని ఓడించటం నా వల్ల కాదు. అందుకని ఇప్పుడు ఒక రాజీ మార్గం కుదుర్చుకుందామని చెప్పి తెలివిగా రాబర్ట్ క్లైవ్ మన సిరాజ్దౌలాతో చేసుకున్న సంధిని అలీనగర్ సంధి అంటారు. ఇది 1756లో జరిగింది. తర్వాత సిరాజ్దౌలాని మోసం చేసి సిరాజ్దౌలా సేనాపతి అయిన మీర్ జాఫర్ని తన వైపు తిప్పుకొని సిరాజ్దౌలా సైన్యంతోనే సిరాజ్దౌలానే చంపించాడు రాబర్ట్ క్లైవ్. దాన్ని మనం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23వ తారీఖు అని చెప్తాము. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలీనగర్ అంటే ఏదో కాదు, వాళ్ళ తాతయ్య ఆలివర్దీ ఖాన్ పేరు మీద కలకత్తా అనే నగరానికి సిరాజ్దౌలా అలీనగర్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్, భారతదేశానికి 1498లో కొత్త రవాణా మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామా ఎక్కడికి చేరాడు అన్నాడు. గోవాకా, కాలికట్కా, పుదుచ్చేరికా, సూరత్కా అంటే కాలికట్ అనేటటువంటి ప్రాంతానికి చేరాడు. అప్పుడు కాలికట్ ఎక్కడుంది? ఎప్పుడైనా కాలికట్ కేరళలోనే ఉంది. అప్పుడు కాలికట్ పరిపాలకుడు ఎవరంటే జామరిన్. ఓకే, జామరిన్. ఈ జామరిన్నే సముద్రిక అనే పేరుతో పిలుస్తారంటారు. అసలు పేరే రాజా మను విక్రమేంద్ర వర్మ. రాజా మను విక్రమేంద్ర వర్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పల్లవ చక్రవర్తులైనటువంటి నరసింహవర్మ, మాధవవర్మ అని పేరు మనకి తెలుసు. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఆయన్ని కలుసుకున్నాడు వాస్కో డి గామా. నెక్స్ట్, ఆంగ్లేయులు తొలిసారిగా సూరత్తులో ఎవరి అనుమతితో ఫ్యాక్టరీని ప్రారంభించారన్నాడు. ఆంగ్లేయులు తొలిసారిగా సూరత్తులో ఎవరి అనుమతితో ఫ్యాక్టరీని ప్రారంభించారంటే ఔరంగజేబు, అక్బరు, జహంగీరు, షాజహాన్. అంటే జహంగీర్ పర్మిషన్ తో 1611వ సంవత్సరంలో ఎవరైనా విలియం హాకిన్స్ అనేటటువంటి వాళ్ళ ప్రధాని అంటే ఇంగ్లాండ్ ప్రధానమంత్రి వచ్చి సూరత్తులో వ్యాపారం చేసుకోవటానికి జహంగీర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే ఇది ఫెయిల్ అయింది. పోర్చుగీస్ వాళ్ళ ప్రోద్బలం వల్ల జహంగీరు ఇచ్చిన అవకాశాన్ని మనం వెనక్కి తీసుకున్నాడు. నెక్స్ట్, 1850లో సైనిక తిరుగుబాటు విఫలం కావడానికి ప్రధాన కారణం ఇది. 1850 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంగ్లేయులకు ఇతర ఐరోపా వారి మద్దతు ఉండటం, 2 మంగల్ పాండే ద్రోహం, నానాసాహెబ్ ఆంగ్లేయులకు సహకరించటం, సరైన నాయకత్వం లోపించటం. అంటే ఇవన్నీ శుద్ధ తప్పు. ఆంగ్లేయులకు ఇతర ఐరోపా వారి మద్దతు ఉండటం అనేది జరగని పని. రెండోది, ఎందుకంటే ఆంగ్లేయులకు అప్పుడు బద్ధ శత్రువులు ఫ్రెంచ్ వాళ్ళకి ఆంగ్లేయులకు అసలు పడదు. ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు గెలవాలని అహర్నిశలు కలలు కనేవారు. మంగల్ పాండే ద్రోహం అంటే ఇది శుద్ధ తప్పు. మంగల్ పాండే తొలి దేశభక్తుడు, తొలి మృతవీరుడు. 1850 సిపాయిల తిరుగుబాటులో తొలి మృతవీరుడిగా పేరు పొందిన వ్యక్తి మంగల్ పాండే. తన పై అధికారిని కాల్చి చంపాడు. నెక్స్ట్, నానాసాహెబ్ ఆంగ్లేయులకు సహకరించటం, ఇది శుద్ధ తప్పు. నానాసాహెబ్ కాన్పూర్ ని కేంద్రంగా చేసుకొని సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. కానీ ప్రాణాపాయం ఉండటంతో నేపాల్కు తప్పించుకొని పోయాడు. ఇంక ఉన్నది ఏంటి? సరైన నాయకత్వం లోపించటం. అంటే అసలు 1850 సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన లోపమే నాయకత్వ లోపం. ఏంటంటే ఇంత పెద్ద తిరుగుబాటుకి నాయకత్వం వహించే బాధ్యత యంగ్ డైనమిక్ ఉండాలి. కానీ వీళ్ళు చేసిన పెద్ద లోపం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి నాటి మొఘల్ చక్రవర్తి అయిన 2వ బహదూర్ షాని నాయకుడిగా ఎన్నుకోవటం అనేది ప్రధానమైన లోపమైంది. అందువలనే సిపాయిల తిరుగుబాటులో వీళ్ళు ఓడిపోయారు.